తెలంగాణ ప్రజానీకానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పగా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఉగాది కానుకగా తెలంగాణ పింఛన్దారులకు శుభవార్త. 4016 ప్లస్ 6016 పెరిగిన ఆసరా పింఛన్లు ప్రతి నెల 7వ తారీఖున ఇక్కడ ఇస్తారు, వెళ్లి తీసుకోండి. మన సీఎం రేవంత్ అన్న ప్రకటించడం జరిగింది. మరి ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. మరి దీనికి సంబంధించిన విధి విధానాలు, దీనికి సంబంధించి ఏ విధంగా ఖరారు చేశారనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్, అదే విధంగా తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు వీడియోను చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మీరు చేరవేసిన వారవుతారు. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టంగా పరిశీలించి మీ అందరి ముందుకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. తద్వారా మీ అందరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మనం గనక మిస్ అయితే మళ్ళీ ఎలక్షన్ ముందు వరకు ఆ ప్రజా సంక్షేమ పథకం అనేది మనకు అందుబాటులోనికి రాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోవాలన్నట్టుగా పథకాలకు మనం అర్హులుగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క పథకంని పొందాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, మనకి పెరిగిన ఆసరా పింఛన్ల దృష్ట్యా ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. ఇదివరకే డిసెంబర్ మంత్ పింఛన్లు డిసెంబర్ 25కి, జనవరి 25కి, ఫిబ్రవరి 25కి, మార్చి 29కి జమ చేసిన సంగతి తెలిసిందే. చాలా జిల్లాల్లో ఇంకా ఇప్పటికీ మార్చి నెల ఆసరా పింఛన్లు రాలేదు. వాళ్ళందరూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చాలా బాధకు గురవుతున్నారు. ఆ విధంగా మాత్రం కాకండి. ఈ 2-3 రోజుల్లో మళ్లీ మన పోస్ట్ ఆఫీస్ లోనే మార్చి నెల ఆసరా పింఛన్లను ప్రభుత్వం తరపున అందించడం జరుగుతుంది. కానీ ఏప్రిల్, మే, జూన్ ఆసరా పింఛన్ల మాత్రం అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో వేస్తారని మనకు ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి నిజంగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారా ఏంది అనేది కూడా ఈ వీడియోలో చూసుకుందాం. ఇంకా మనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా 2016 ఆసరా పింఛన్లను 4016 రూపాయలకి, 4016 రూపాయల ఆసరా పింఛన్లని 6016 రూపాయలకి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. మరి పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పుడెప్పుడు అమలవుతాయని ఆశావాహులు ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా డబుల్ ఆఫర్, బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసం సంబంధించిన ఆసరా పింఛన్లను జమ చేస్తున్నారు. అది కూడా పెరిగిన ఆసరా పింఛన్లను ఇచ్చే యోచనలో ఉంది. ఈరోజు 4వ తారీఖు, ఈ 5వ తారీఖు లేకపోతే 6వ తారీఖున జీవో విడుదల చేసి అర్హులైన కొత్త వారిని పింఛన్లను కలిపి, అదేవిధంగా పాత వారిని బోగస్ సర్టిఫికెట్లు పెట్టిన వారందరినీ తీసేసి కొత్తగా ఆసరా పింఛన్లను ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లను అందుకోవాలని ఆశావాహులు ఎదురు చూస్తున్న తరుణంలో, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైన సంక్షేమ ప్రజా పథకాన్ని అమలు చేసే యోచనలో అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా 4016 రూపాయలు, 6016 రూపాయలు వెంటనే జమ చేయాలని కోరుకుందాం. అదేవిధంగా పాత వారికి 50 నుంచి 60 వేల మందిని, కొత్త వారికి 1,00,000 నుంచి 1,50,000 మందికి ఇచ్చే అవకాశం ఉంది. పాత వారికి 50 నుంచి 60 వేల మందిని రద్దు చేస్తూ కూడా జీవో వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఇంకా మనకు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. ప్రజామిత్రులారా, నేను మీకు ఉన్నాను, మీకు ఇచ్చిన 2 లక్షల ఒకే దఫాగా చేసే రుణమాఫీని కూడా తీరుస్తాను అని సీఎం గారు ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. కానీ మిత్రులారా, నిజాలు మాట్లాడుకుంటే మాత్రం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖలో బడ్జెట్ నైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటుంది, నేను ఉన్న రైతన్నలారా మీకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది, నేను బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడుతున్నానని సీఎం డిప్యూటీ సీఎం పేర్కొంటున్నారు. కానీ ఈ తరుణంలో ఒక నిజం ఏంటంటే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయితే కానే కాదు. దీనికి గల కారణాలు మీకు ఒక నిమిషంలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి, ఎండింగ్ వరకు మాత్రం చూడండి. ఎందుకంటే మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు 2016 నుంచి 2018 మధ్య కాలంలో. దీనికి 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని మనకు మాజీ సీఎం గారు ప్రకటించింది తెలిసింది. ఇప్పుడు 2018 నుంచి 2023 వరకు దాదాపు 5 సంవత్సరాల రుణమాఫీ చేయాలి మిత్రులారా. ఈ 5 సంవత్సరాల రుణమాఫీకి దగ్గర 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు కావాలి. 2 లక్షల రుణమాఫీ ఒకే దఫాగా ప్రకటించిన ప్రభుత్వం మరి దీన్ని దఫాల వారీగా 50 నుంచి 1 లక్ష రూపాయల మధ్య వారీగా చేస్తుందా, లేకపోతే జిల్లాల వారీగా చేస్తుందా, లేకపోతే ఏ విధంగా చేస్తున్నదని సందిగ్ధత నెలకొంది. కానీ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు ప్రకటించిన విషయం ఏంటంటే రైతు రుణమాఫీ ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో సాధ్యం కాదు. ఎందుకంటే వ్యవసాయ శాఖకు 19,500 కోట్ల రూపాయలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 2024-25 ఆర్థిక సంవత్సరానికి. మరి రైతు రుణమాఫీకి 25 నుంచి 30 వేల కోట్లు అయితే ఉన్న బడ్జెట్ మొత్తం దీనికే పెట్టేస్తే పంట నష్టం కింద, విత్తనాల సబ్సిడీ కింద వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన మార్పులను తీసుకొస్తే దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తుంది? దీన్ని బట్టి చూస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఉత్తముచ్చటనే. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఓట్లను మలుచుకోవాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఇస్తాని రైతన్నలకు, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తానని ఒక మభ్య పెట్టి వీరందరినీ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఎందుకంటే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, మనకు 6 గ్యారంటీల్లో భాగంగా 5 గ్యారంటీలను అమలు చేసినానని చెప్పిరు ప్రభుత్వం. ఉచిత బస్సు తప్ప మిగతాది ఏది కూడా అమలులోకి రాలేదు మిత్రులారా. ఇప్పుడు కూడా అక్క చెల్లెమ్మలకు 2,500 రూపాయలని ఇస్తాన్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్నికల్లో భాగంగా పెట్టే సభలో ఏదో ఒక సభలో నేను కూడా ఈ 2,500లకు సంబంధించి జియో జారీ చేస్తున్నాను, అతి త్వరలోనే 2,500 రూపాయలు ఇస్తానని కూడా ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్ర జనాభా 3,49,05,698 మంది ఉంటే ఇందులో 1,73,00,000 మంది మహిళలే ఉన్నారు. ఈ మహిళా సోదరుల ఓటు బ్యాంకు ఓట్లకు మార్చుకోవాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆయుధం 2,500 రూపాయల ప్రకటన. దీనికి సంబంధించి ఈ ప్రకటన ఈ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి 18 నుంచి 57 ఏళ్ళు నిన్న మహిళలకు దగ్గర ఈ 1,73,00,000లో 80 నుంచి 90 లక్షల మంది ఉండనే ఉంటారు. మరి వీళ్ళందరినీ ఓట్ల హక్కులు అనేది చీలిపోకుండా ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఏది ఏమైనా ఒక యూట్యూబర్ గా, ఒక జర్నలిస్ట్ గా నేను కోరుకునేది ఏంటంటే మన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకి చేకూరాలి. ప్రజా సంక్షేమ పథకాలని పెడి చెవన పెట్టకుండా ప్రతి ప్రభుత్వం అంతఃకరణ శుద్ధితో పాటించి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే మిత్రులారా తప్పకుండా లైక్ చేయండి మిత్రులారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.